ఆయన వ్యవసాయమే చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో ఆయన అనుకున్నటువంటి పురుగులని వేరేసేటువంటి ప్రక్రియలో లేదా వాటికి మందు జల్లేటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారేమో అని అనిపిస్తుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు. మరి ఆ శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి అంశంలో మరి వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బద్ధ వైరం ఉంది. మరి విజయసాయి రెడ్డి గారు అసలు నాకు ఏమీ సంబంధం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను, అయినా కానీ రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వ్యవసాయం చేసుకుంటాను అని అంటే అక్కడ గమనించాల్సినటువంటి అంశం ఆయన మీద అసంతృప్తితోటే ఆయన రాజీనామా చేశాడు. కనీసం నేను వచ్చేంత వరకన్నా లండన్ నుంచి వెయిట్ చేయమన్నా కానీ వెయిట్ చేయకుండా రాజీనామా చేశాడు. సరే, ఆయన ప్రత్యక్షంగా మాట్లాడేది ఒకటి, విడిగా మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదే తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు తన సన్నిహితుల దగ్గర. అంటే ఆయన మీద కోపంతో బయటకు వచ్చేసాడు. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి శత్రువే, ఈయన షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి శత్రువే. అందుకని ఈ శత్రువులు ఇద్దరూ కలిసి మిత్రులు అయ్యి, ఈ మిత్రులు ఇద్దరూ కలిసి ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద గన్ను పెట్టేటువంటి కార్యక్రమం, అంటే పొలిటికల్ గన్ను పెట్టేటువంటి కార్యక్రమం ఏమన్నా జరుగుతుందా అనేటువంటిది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి అంశం. బయటికి ఏమీ లేదు అని చెప్పినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మధ్య వైరం అనేది చాలా బలంగా ఉంది. సరే, షర్మిల గారిని కలవటం వెనక రెండు అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి, గతంలో షర్మిల గారి మీద అతను తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఏమని? తన ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో షర్మిల చెప్తున్న అంత అబద్ధం, అసలు మనిషేనా ఇంకేమన్నా అని చెప్పని తిట్టాడు. తిట్టిన తర్వాత పరోక్షంగా ఆయన వేరే వాళ్ళ దగ్గర కూడా అనవసరంగా తిట్టిచ్చారు షర్మిలకి దక్కాల్సింది దక్కలేదు అని మళ్ళీ ఆయన బయట చెప్పారు. సరే, ఈ సందర్భంలో తను కొన్ని మాటలు అంది, ఆయన కొన్ని మాటలు అన్నారు. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి ప్లే చేయండి. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారో, ఆయన మరణానికి కారకులైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షులుగా పనిచేయడం, మా యొక్క తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడు కారకుడు అని పలు సందర్భాల్లో మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు. అటువంటి కారకులైనటువంటి వారితో మీరు కుమ్మక్కయ్యారు, మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా మీరు కుట్ర చేస్తున్నారు అని అంటే మీకు అవమానంగా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. షర్మిలమ్మ గారు, మీ యొక్క స్వలాభం కోసం నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం అమ్మా ఇది! ఏ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత స్వలాభం కోసమే అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. వ్యక్తిగతంగా నన్ను ఇచ్చేసారని చెప్పి షర్మిల గారు అంటున్నారు. ఈ మనోళ్ళు బయట సరిగ్గా వేయలేదు కానీ మామూలుగా ఇంకా చాలా దారుణంగా తిట్టుకున్నారు. అవును, అసలు నువ్వు మనిషివేనని చెప్పని ఆమెను అడిగితే ఆమె ఇంకొకటి చెప్పి నువ్వు ఆయన ఇట్లా సరిగ్గా ఏదో చాలా జరిగినాయి. సరే, వాళ్ళిద్దరు ఇప్పుడు కలవటం అనేటువంటిది, ఈయన ఆమె ఇంటికి వెళ్ళటం అనేది ఒకటి. ఆ రోజు ఆ జరిగిన విషయంలో నా పొరపాటు ఉంది, క్షమించు, నేను అలా చేయాలనుకోలేదు, నీ విషయంలో మేము ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు, కానీ అనుకోకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతావా చెప్పవా తంతానంటే ఎందుకని చెప్పాల్సి వచ్చింది అని చెప్పేటువంటిది ఒకటి. రెండోది, సరే నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూడా బాగుండాలమ్మా అని చెప్పటం. రెండోది, రాజకీయంగా 2-3 సూచనలు కూడా ఇచ్చుంటారు, నువ్వు ఎలా ఎదిగితే బాగుండిద్ది, నువ్వు ఎలా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని కూడా ప్లాన్ చేసేదానికి ఒక మార్గాన్ని సుగమం చేయటంలో భాగంగా ఆయన ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదు, అన్న వదిలినటువంటి బాణం అనుకున్నటువంటి షర్మిల ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణంగా చెప్పబడినటువంటి విజయసాయి రెడ్డి గారు దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ రెండు బాణాలు కలిసి ఆయన మీద ఎక్కువ పెట్టడానికి ఒక ప్రయత్నం అయ్యి ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఏదో నేను రాజకీయాలకు దూరం అని చెప్పని వచ్చి ఇప్పుడు మళ్ళీ షర్మిల గారిని చిన్నగా సెటరైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా
లేకపోలేదు. ఎందుకంటే అక్కడ రాజకీయాల్లో ఎవరిని నమ్మకూడదు. అందుట్లో విజయసాయి రెడ్డి గారి యొక్క ఆలోచనలు, వారి భావాలు, వారి భావజాలం, వారి టార్గెట్ అసలు వేరుగా ఉంటుంది. ఊహకు అందదు ఆయన టార్గెట్. అట్లాంటి టార్గెట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకనే మరి ఇప్పుడు ఈ కోణంలో ఏం జరిగిద్దని చూద్దాం. అజిత్ గారి దగ్గర మరి సమాచారం ఉందేమో. అజిత్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ఇది ఎక్కడి నుంచి ఎటుపోతుంది ఏంటి? శత్రు రెండు బాణాలు ఒకటై మళ్ళీ ఆ బాణాలు రెండు అటు వెళ్తాయా? మరి అక్కడ ఏమన్నా జగన్ గన్ను, ఈ బాణాలు గన్నుని ఏం చేయలేవు కదా? ఎస్ వంశీ గారు, అంటే విజయసాయి రెడ్డి గారు జనరల్గా ఆయన ఆ రోజు చెప్పిన దాని ప్రకారం, మీడియా ముఖంగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా వ్యవసాయం చేసుకుంటా అన్నారు వంశీ గారు. కానీ షర్మిల గారు వ్యవసాయం చేయట్లా, షర్మిల గారు రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన కంపల్సరీ షర్మిల గారిని కలవడం వెనక 3 అంశాలు ఉండుంటాయి వంశీ గారు. ఒకటి, రాజకీయంగా నెక్స్ట్ ఏంటి అనే దాని మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి జనరల్గా కూడా షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అంటే దీని వెనక భారీ కుట్ర జగన్ గారిదే ఉండుంటది అని చెప్పి చెప్తున్నారు కదా వంశీ గారు. ఆ నేపథ్యంలో జగన్ గారి వైపు నుంచి ఏదన్నా మెసేజ్ తీసుకొని షర్మిల దగ్గరికి వెళ్ళుండొచ్చు వంశీ గారు. అందులో ముఖ్యంగా ఒకటి, మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది, అక్కడ మీ అన్న ఒంటరి అయ్యాడు, వేరే వాళ్ళు మొత్తం కూడా పార్టీని కబళించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో, వాళ్ళ వల్లే నేను కూడా కొంత గాయపడ్డాను, నేను కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, కాబట్టి మీరు ఏదన్నా అన్యోన్యంగా ఉండండి అని చెప్పడానికి వెళ్ళుంటారు వంశీ గారు. లేదా ఇది 10% ఛాన్సెస్ అనుకుందాం, ఇంకా మిగిలింది వంశీ గారు. దాంతో పాటు ముఖ్యంగా ఈ ఎన్సీఎల్టీలో షేర్లకు సంబంధించి, ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి ఆడిటర్ వంశీ గారు. ఆయన రాజకీయ నాయకుడు అనేది పక్కన పెడితే వైఎస్ కుటుంబానికి ఆడిటర్. దానికి సంబంధించిన ఆస్తుల గొడవలు, వాటాల తేడాలు, అదే విధంగా రేపు కేసులన్నీ కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఈ సరస్వతి సిమెంట్ లేదా అన్నిట్లో కూడా షర్మిల గారు ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి ఏమైనా లావాదేవీలు, దౌత్యం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళుంటారా? వ్యాపార పరంగా వంశీ గారు, ఆర్థిక పరంగా ఈ 2 అంశాలు, ఇదొక 10% ఉండొచ్చు వంశీ గారు. దీంతో పాటు ముఖ్యంగా సరే జరిగిందేదో జరిగిపోయింది, అక్కడ ఉన్నాను కాబట్టి అట్ట మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి క్షమాపణ చెప్పడానికి వెళ్ళుంటారా? ఎందుకంటే నువ్వు బాధితురాలే, అదే వంశీ గారు, నువ్వు బాధితురాలే, ఎవరి ద్వారా అయితే బాధితురాలో వారి ద్వారా నేను కూడా బాధితుండే కాబట్టి దయచేసి ఎస్ వంశీ గారు క్షమాపణ కోసం అన్నా వెళ్ళుండొచ్చు. లేదంటే ఇంకేదన్నా రాజకీయ పార్టీకి సంబంధించి ఏదన్నా ఇద్దరు కలిసి కొత్తదేమన్నా అంటే, లేదా విజయసాయి రెడ్డి గారు ఏమన్నా కాంగ్రెస్ వైపు రావడానికా అంటే అది అవకాశమే లేదు వంశీ గారు. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఉత్తరాదిలో అనేక ప్రాంతీయ పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయంట వంశీ గారు. కాబట్టి రాజకీయం కాదు. లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సిబిఐ కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా దానికి సంబంధించి చిట్ట చివరి అంటే ఇక అతి త్వరలో ఒక టైం ఫ్రేమ్ తోటి ముందుకు వస్తున్నాయి. ఒకవేళ దానికి సంబంధించి ఏదన్నా ఏంటి ఎలా చేయాలి, ఎందుకంటే అది వైఎస్ ఫ్యామిలీ కేసులు కాబట్టి రేపు వాళ్ళు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి, నేను బయటకు వచ్చి నువ్వు లేక పార్టీ ఏంటి, ఫ్యామిలీ ఏంటి అని చెప్పి దానికి సంబంధించి ఏదన్నా సలహా చెప్పడానికో అడగడానికో వచ్చుంటారు వంశీ గారు. ఇంకొకటి వివేక హత్యకి సంబంధించి కూడా అక్కడ వరకు ఆ గడప వరకు వచ్చింది కాబట్టి గడప లోపలికి రాకుండా అన్నా అక్కడ ఏమన్నా రాయబారం కోసం అక్కడికి వెళ్ళుండొచ్చా, లేదా గడప లోపలికి వస్తే ఇళ్ళు నిలబెట్టుకోవడానికి ఏమన్నా వెళ్ళుండొచ్చా? 2 ఉంటాయి వంశీ గారు. అజిత్ గారు, లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కలవమని చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. రిజైన్ చేసిన కారణాలు లేదా పార్టీకి రిజైన్ చేసిన కారణాలని చెప్పడానికో వివరించడానికో అక్కడికి వెళ్ళలేదు. కానీ షర్మిల దగ్గరికి వెళ్ళారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బద్ధ శత్రువుల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు. పచ్చగడ్డి వేస్తే అది మండి తగలబడిపోతుంది, ఆ మధ్యలోకి ఎవరు పోతే వాళ్ళు కాలిపోతున్నారు. మరి అలాంటిది అంత బద్ధ శత్రువుగా ఉన్నటువంటి షర్మిల దగ్గరికి వెళ్ళి 3 గంటల పాటు మాట్లాడాడు అని అంటే ఖచ్చితంగా ఆయన ఒక టార్గెట్, ఒక లక్ష్యంగానే అతను తన వ్యూహాన్ని అమలు చేశారు. ఆ వ్యూహంలో షర్మిల, విజయసాయి రెడ్డి గారు ఇద్దరూ ఎలా బలపడాలి, ఆయన లాభం లేకుండా ఆయన ఏం చేయడు, ఆమె లాభం లేకుండా లేకపోతే ఆమెకి ప్రయోజనం జరగకుండా ఆమెం చేయదు. ఎవరైనా అంతేలేండి పాపం, వాళ్ళిద్దరనే ఉంది.
వాళ్ళిద్దరూ మనం ఎలా లాభపడాలి, మన ఇద్దరం ఎలా బలపడాలి, మన ఇద్దరం ఇంత కష్టపడ్డాము, నువ్వు రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్, నువ్వు అన్న వదిలిన బాణము, నువ్వు పోయి యుద్ధం చేశావు, నన్ను వదిలితే నేను 16 ఏళ్ళు ఆయనతో పాటు జైల్లో ఉన్నాను, ఆయనకి 45,000 కోట్లు వచ్చినాయి, నాకు వచ్చింది ఏమీ లేదు జైలు జీవితం తప్ప, ఈడ నష్టపోయింది నువ్వు నేనే, మన ఇద్దరం కొంచెం రాజకీయంగా ఆలోచన చేసి, ఆర్థికంగా ఆలోచన చేసి, కేసుల పరంగా ఆలోచన చేసి, ఈ అన్ని రకాలుగా మనం ఏ రకంగా మనం ముందుకు వెళితే బాగుంటుంది అని ఫైనల్గా అలాంటి ఆలోచన కోసం వెళ్ళుండొచ్చు. అంతేగాని పోయి అమ్మ ఎందుకులే అమ్మ ఈ కేసులన్నీ వదిలేసుకో అని చెప్పని చెబితే ఆమె గేట్లోకి కూడా రానియదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉండొచ్చు వంశీ గారు, షర్మిల గారు ఒక సూచన చేశారు కదా మిగిలిన వాటిల్లో కూడా అన్ని వాస్తవాలు దాచకుండా నిజాలు చెప్పాలని, ఒకవేళ అప్రూవర్ గా కూడా మారడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుండొచ్చు వంశీ గారు. అక్కడ కూడా విజయమ్మకి చెప్పడము దానికి సంబంధించి ఎలా ఉంటది అప్రూవర్ గా మారితే ఏంటి అని అనేది, ఈవెన్ వివేకాకి సంబంధించి అన్నిట్లో కూడా ఇక్కడ ఒక్క కామన్ అంశం ఉంది వంశీ గారు ఇద్దరి నుంచి కూడా. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్లుగా ఇద్దరికి కామన్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ని కొంతవరకు కట్టడి చేసింది వైఎస్ భారతి వంశీ గారు, అదే విధంగా షర్మిల బయటకు రావడానికి వైఎస్ భారతినే కారణం. కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నది ఒకరే కాబట్టి ఆ ఒక్కరిని టార్గెట్ గా ఇక ముందుకు ఎలా వెళ్ళాలి, ఇద్దరము బాధితులమో లేదంటే ఇద్దరము మొత్తానికి రాజకీయంగానో ఇంకా ఆర్థికంగానో మనం ఇది బాగానే ఉందండి అజిత్ గారు, మొగుడు కొట్టినందుకు కాదంట తోడి కోడలు నవ్వినందుకు అంట అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఏం నష్టం లేదు, భారతి గారు రావద్దన్నారనో భారతి గారు వెళ్ళమన్నారనో పాపం ఆమె మీద పెడితే ఎట్లా అండి, ఏం ధర్మం అండి? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వెళ్ళు రావద్దనంటే నువ్వెవరు అట్లా చెప్పడానికి, నా చెల్లెల్ని రాని అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిస్తే భారతి ఏమైనా అడ్డుపడుతుందా? భలే ఉందండి మీరు. సరేనండి అయితే ఓకే, ఇది ఇప్పుడుతో తెలియక పంచాయతీ కాదులేండి భువన గారు, ఇది మామూలుగా ఈ పంచాయతీ రకరకాలుగా వెళ్ళిద్ది. సరే చూద్దాం వాళ్ళ గోళ ఏందో ఇప్పుడు జనానికి ఇది ఎంతవరకు అవసరం. నెక్స్ట్